తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాలతో కూడుకున్నటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2. ఆదాయం చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ విషయంలో కూడా వాళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి వారికి ఆ ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహ ప్రభావం అంతా కూడా వీరికి ఉండేటటువంటిది ప్రస్తుతం 12వ రాశిలో కనపడుతుంది. ఆ తర్వాత 1వ రాశిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అంతా కూడా గురుగ్రహం అంతా కూడా మనకు మిథున రాశిలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శారీరకమైనటువంటి ఒత్తిడితో అనేక రకాల పనులు నిర్వహించే అవకాశం, ఊర్లు తిరగవలసి రావటం, దానికి కూడా ఎటువంటిది అంటే గురు సంబంధమైన అంశాల కోసం తిరగటం. గురు సంబంధమైనటువంటి అంశాలు అనేటటువంటివి సాధారణంగా గమనించకూడదమ్మా. ఇది ఒక ప్రకృతి సంబంధమైనవి. అదేవిధంగా యజ్ఞయాగాది సంబంధాలు. యజ్ఞయాగాది అంటే కేవలం హోమాలు కాదు. యజ్ఞం అంటే పూర్వకాలం నుంచి నిర్వహించేటటువంటి గొప్ప కార్యక్రమానికి కూడా యజ్ఞం అనే పేరు. అట్లాగే రీసెర్చ్ అవుట్లుక్, పరిశోధనాత్మకమైనటువంటి అంశాలకు కూడా గురువే కారణం. కాబట్టి ఇటువంటి అంశాల కోసం వేరు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణాలకు బాగా అవకాశం ఉంటుంది. మధ్యలో కేవలం అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 మధ్య లోపల ఉండేటువంటి కాలం లోపల మాత్రం కాస్త వాళ్ళకు చేతి నిండా ధనం వచ్చే అవకాశం, కొన్ని పనులు జరిగే అవకాశం ఉంటుంది. మిగతా సమయం అంతా కూడా ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ స్థానాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దాని సంబంధంగా ఏంటంటే ఆ వృత్తి లోపల తనకన్నా ఉన్నతుడైన వాడో లేకుంటే తన తక్కువ వాడో, తన ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వాడో తనకు ప్రమోషన్స్ వస్తున్నప్పుడు కూడా సహకారం ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉండొచ్చు. ఆ వృత్తి స్థానం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మిథున రాశి వారికి కనపడుతుంటుంది. అదేవిధంగా రాహు ప్రస్తుతం మనకు మే 18 వరకు కూడా వృత్తి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నవమ స్థానానికి వస్తున్నాడు. ఈ నవమ రాశి వల్ల వచ్చేటటువంటి ప్రయత్నం ఏంటంటే దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేటట్టయితే అది. అదేవిధంగా నవమ స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల ఏదైనా ఒకటి ఏదో పనులు చేయొచ్చులే, ఇది కొంచెం సంస్కారానికి అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అనే భావనలు ఏర్పడుతూ ఉంటుంటాయి ఒక్కొక్కసారి. అవి రాకుండా వీళ్ళు ఎవరి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారికి కేతువు ప్రస్తుతం 4వ స్థానంలో ఉండి తర్వాత 3వ స్థానానికి వస్తున్నాడు మే 18 నుంచి. మే 18 నుంచి కనిపించేటువంటి 3వ స్థానం కేతువు వాళ్ళకి చాలా అనుకూలమైన దశ. అది కూడా ఇంకా సంతోషం ఏంటంటే ఈ దగ్గరగా ఉండేటటువంటి దేవస్థానాలకు బాగా ప్రయాణం చేసే అవకాశాలు బాగా కనపడుతుంటాయి. కాబట్టి అటువంటి ప్రయాణాలు చేసి వాళ్ళకు ఉండేటువంటి దోషాలు తగ్గించుకుంటూ ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ముఖ్యంగా శివారాధన, హనుమత్ ప్రదక్షిణ లాంటివి చేస్తూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడిచే అవకాశం ఉంటుంది.